కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మధ్య మాటల యుద్ధం హీట్ పెంచుతున్నాయి. ఒకరిపై ఒకరు అవినీతి ఆరోపణలు చేసుకోవడం హాట్ టాపిక్ గా మారింది. అమృతవన్ పథకం కింద రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి భారీ అవినీతికి పాల్పడ్డారని ఎమ్మెల్యే కావ్య సంచలన ఆరోపణలు చేశారు. కావ్య ఆరోపణలకు కౌంటర్ ఇచ్చారు రామిరెడ్డి. దమ్ముంటే అమృత పథకం నిధులపై విజిలెన్స్ ఎంక్వైరీ చేయించాలని డిమాండ్ చేశారు రామిరెడ్డి. 14 కోట్ల రూపాయల దుర్వినియోగం, 14 కోట్ల రూపాయల అవినీతి జరిగితే పేద బడుగు బలహీన వర్గాల కోసం ఈ ఈఎల్ఎస్ఆర్ నుంచి ఇందిరమ్మ కాలనీలు కానీ, బాలకృష్ణ నగర్ కానీ, బుడంగుంట కాలనీలు కానీ, మద్దురుపాడు కానీ, వైకుంఠపురం కానీ, మన రాజీవ్ నగర్ ప్రాంతంలో కానీ, ఈ ఏరియాలో అన్నింటిలో కూడా ముస్లూరు ప్రాంతంలో కానీ 7,501 ఇళ్లకి ఉచితంగా ప్రభుత్వం డబ్బులతోటి ప్రతి ఇంటికి 1/2 ఇంచ్ వాటర్ ఇచ్చేటట్టు ట్యాప్ బిగించాల్సినటువంటి స్కీమ్ ని కాంట్రాక్టర్లు, ఆనాడు ఉన్నటువంటి అధికారులు, ఆనాడు ఉన్నటువంటి పాలకులు కలిసి దోచుకున్న పోయిన వల్ల 7 సంవత్సరాల నుంచి శిథిలాలైంది. ఈ రోజు మనకు కావాలి మున్సిపాలిటీకి సంబంధించిన వాటర్ ట్యాంకులు. మరి మధ్యలో మా ఇంట్లో ఓనర్ తీసుకొచ్చి అమ్మా నువ్వన్నా చెప్పమ్మా ఆ 14 కోట్లు వచ్చేటట్టు చేసి కావలికి మంచి చేస్తే నువ్వు చెప్తే చేస్తాడేమో అని అన్నాడు. ఆయన మా ఇంట్లో అవసరం లేదు నాయన, నీకు దమ్ము ధైర్యం ఉంటే విజిలెన్స్ ఎంక్వైరీ చేయించు, ఎవడిచ్చాడో వాడిని సస్పెండ్ చేయించు, అసలు పని చేశాడా పని చేయదా అది కూడా ఎంక్వైరీ చేయించి ఆయనకి బ్యూసిప్ ఇచ్చిన ఆ బాలకృష్ణ చంద్రబాబు నాయుడు గారి మీద ఒక ఎంక్వైరీ కూడా వేయించు, నీకు దమ్ము ధైర్యం ఉంటే, మా మీద కాదు. అదేవిధంగా ఆ డబ్బు తెచ్చి ఈడ పెదవి కానీ ఖర్చు పెడితే నా కావ్య కడిగి తగనెత్తిన వేసుకుంటాడంట. నేను చెప్తాను ఈరోజు నీకెట్టా ఆ రోజు వస్తాయి, రాకుండా ఉండవు. ఎందుకంటే ఈరోజు నీ పాప పుట్టంతా కూడా బయటపడతా ఉంది, కావలి పెదవికి అందరూ తెలిసిపోయింది. నీ మీద తెలుగుదేశానికి సంబంధించిన నాయకులు ఎన్ని కంప్లైంట్స్ పెట్టున్నారో, నువ్వు చేస్తున్న అక్రమాలు అన్యాయం మీద మొత్తం విషయంతా కూడా అధిష్టానానికి పంపించడం జరుగుతుంది. అందులో నీ పక్కన ఎవరున్నారో కూడా వాళ్ళకి అర్థమైపోయింది. మా పార్టీ నుంచి వచ్చిన ఎవరెవరిని పెట్టుకొని డైరెక్షన్ చేపిస్తున్నావు అది అర్థమైపోయింది. కాబట్టి నువ్వు ఏమి రాయించినా, నా మీద రాయించిన అన్నీ కూడా నువ్వు ఎవరిని పెట్టుకొని నీ చెంచాగని చెప్పాక తిన్నాక ఆ చెంచాగని పెట్టుకొని రాయించేది కూడా జనాలకి అర్థమైపోయింది.